ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా లంచ్ మోషన్ గా విచారణకు తీసుకోవాలని చేసిన అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఈ రోజు ప్రభుత్వం హైకోర్టులో డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసింది. దీన్ని అత్యవసర పిటిషన్ గా భావించి లంచ్ మోషన్ గా స్వీకరించి వెంటనే విచారణ చేపట్టాలి అని కోరింది. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళంతా 163 మంది కూడా వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో కూడా అధికారులుగా ఉన్నారని, వీళ్ళందరూ కూడా ఎన్నికల డ్యూటీలో ఉండటంతో ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రభావం వీరిపై పడుతుంది అని, అందువల్ల వెంటనే దీన్ని విచారించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. ఈ రోజు లంచ్ మోషన్ గా స్వీకరిస్తే వెంటనే విచారణ చేపట్టవచ్చు అని చెప్పి సూచించింది. అయితే హైకోర్టు ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రం దీన్ని రేపు విచారిస్తాము అని చెప్పి స్పష్టం చేసింది. అయితే సింగిల్ జడ్జి మాత్రం ఏపీపీఎస్సీ ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో దాంతో సంతృప్తి చెందలేదు. పైగా వాల్యుయేషన్ 2 లేదా 3 సార్లు నిర్వహించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి ముందుగా ఇచ్చే నిబంధనలో పేర్కొనకుండా ఆ తర్వాత డిజిటల్ వాల్యుయేషన్ చేయమని చెప్పడం, డిజిటల్ వాల్యుయేషన్ పై సవాల్ చేస్తే దానిపై మాన్యువల్ మూల్యాంకనం చేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించడం, మళ్లీ రెండోసారి మూల్యాంకనం చేశారు అని చెప్పి ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సాక్ష్యాధారాలను బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఏపీపీఎస్సీ ఏదైతే ఈ పరీక్ష నిర్వహించిందో దీనికి బాధ్యులైన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ కూడా తెలుగుదేశం బృందం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ లో చేసిన అప్పీల్ పై రేపు విచారణ చేపడతాము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.